ఏంటి అంటే Yeah. నార్మల్ గా ఇక్కడ కనెక్టివిటీ ఫెసిలిటీ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంది అంటే నార్మల్ గా చాలా మంది ఇప్పుడు వెస్ట్ సైడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు, Oh. ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటారు, Right. సో ఉండడం కోసం కూడా చూస్తుంటారు. సో కనెక్టివిటీ వైజ్ ఎలా ఉంటుంది ఒకసారి మాకు చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్లీ. ఓన్లీ వెస్ట్ సైడ్ డెవలప్మెంట్లు ఎప్పుడైతే జరిగినాయో అక్కడ ల్యాండ్కి ఇక్కడ ల్యాండ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఎకరానికి 100 కోట్లు పెట్టే ప్లేస్లో దాంతో లైన్ ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ అవి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ని కవర్ చేయడానికి మనకున్న ఒకటే ఒక అసెట్ ఓఆర్ఆర్, అవుటర్ రింగ్ రోడ్, విచ్ ఇస్ కనెక్టింగ్ 165 తో కంప్లీట్ హైదరాబాద్ని కనెక్ట్ చేస్తుంది. అది ఎక్కారా మీరు ఏ మూల నుండి ఏ మూలకైనా వెళ్ళొచ్చు, ఏ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు. వెస్ట్ సైడ్ నుంచి ఇక్కడికి ఒక 20-25 మినిట్స్లో కనుక మీరు వస్తే, సో మీరు ఇక్కడ ల్యాండ్ కానీ ఇల్లు కానీ అఫోర్డబుల్ లెవెల్లో హ్యాపీ లివింగ్ ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ స్పెషల్లీ కమ్ టు దిస్ ప్రాజెక్ట్. ఇది ఓఆర్ఆర్కి మనకి ఎంత 2 ఓఆర్ఆర్ ఎగ్జిట్కి మధ్యలో ఉంది, ఎగ్జిట్ నెంబర్ 10 అండ్ ఎగ్జిట్ నెంబర్ 11. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు వాట్ కనెక్టివిటీస్ అనేది. సో ద కనెక్టివిటీ బెస్ట్ ఉంది, తక్కువ రేట్లో ఉన్నాయి. ఐ ప్రిఫర్ ద పీపుల్ టు బి కన్సిడర్ దిస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఓఆర్ఆర్కి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఐ సజెస్ట్ పర్సనల్లీ సజెషన్ ఏంటంటే ఓఆర్ఆర్కి ఎక్కడైతే ఉందో దాని పక్కన మీరు 2-3 కిలోమీటర్స్ రేడియస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే వాస్ట్గా పెరగబోతుంది విత్ ఇన్ 10 years లోపల. ఆర్ఆర్ఆర్ అంటున్నారు కానీ బట్ దట్ విల్ టేక్ అనదర్ 10 years. ఇప్పుడు ఇమీడియట్గా కావాలంటే మాత్రం ఓఆర్ఆర్కి పక్కన పెట్టాలి మనం ఇన్వెస్ట్మెంట్స్.